హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. మార్నింగ్ ఎప్పుడు ఇడ్లీ వడ దోశనే కాకుండా ఒక్కసారి మురుముర దోశ ట్రై చేయండి. ఇన్స్టాంట్ దోశ అని చెప్పొచ్చు. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. అప్పటికప్పుడు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఏ గ్లాస్ అయినా తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కదా, ఆ కప్పుతోటి 2 కప్పుల మురుమురని తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు బాంబే రవ్వ సన్నపు రవ్వని తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతోటి కప్పున్నర పెరుగునైతే తీసుకుంటున్నాను. పెరుగు ఏదైనా పర్లేదు, తీయటిదైనా పర్లేదు, పుల్లడిదైనా పర్లేదు, అది మీ ఆప్షన్ అండి. కప్పున్నర పెరుగు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ అండి, వాటర్ కూడా తీసేసుకొని ఇందులో పోసేసి ఒకసారి చేత్తో బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మురుముర, సన్నపు రవ్వ, పెరుగు, వాటర్ అన్నీ వేసేసాం కదా. ఒకసారి చేత్తో బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం మంచిగా కలుపుకోవాలి. అంత కలిసే విధంగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. అలా వదిలేయడం వల్ల మురుముర అనేటి పెరుగులో మంచిగా నానిపోతాయి. సుజీ రవ్వ అండ్ మురుముర మంచిగా పెరుగులో నానిపోతాయి. జస్ట్ 10 మినిట్సే, ఎక్కువ కూడా కాదు. ఇన్స్టాంట్ మురుముర దోశ అని చెప్పచ్చు. 10 మినిట్స్ తర్వాత మనం చేత్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కలుపుకోండి. చూడండి, పేస్ట్ లాగా వచ్చేసింది కదా, పూర్తిగా నానిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం కొంచెం మనం మిక్సీలో వేసుకొని ఫైన్గా ప్యూరీలాగా పట్టేసుకోవాలి, పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టేసుకోవాలి. మనం ఆ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. పిండి మొత్తం పట్టుకున్న తర్వాత మనకు చిక్కగా బ్యాటర్ అనిపిస్తే కొంచెం వాటర్ అయితే పోసేసుకోవచ్చు. పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి చేత్తో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నప్పుడు మనం అప్పటికప్పుడు వేడిగా ఈ మురుముర దోశనైతే వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం నార్మల్ దోశలు ఏ విధంగా అయితే వేసేసుకుంటామో ఈ దోశ కూడా అలాగే స్పూన్ తోటి వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు మార్నింగ్ హడావిడిలో ఎప్పుడు ఇడ్లీలు, దోశలు, వడలు, పూరీలు ఇవే కాకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. మురుముర దోశ జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఇన్స్టంట్ దోశ అని కూడా చెప్పచ్చు. ఇలా దోశ వేసేసిన తర్వాత ఒక స్పూన్ చుట్టూ ఆయిల్ వేసేసి మనం ఇలా మంచిగా వెనుక వైపు ముందు వైపు మంచిగా కాల్చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ప్లెయిన్ దోశ కదా. ఇప్పుడు మురుముర ఉతప్ప కావాలి అనుకుంటే ఇప్పుడు ఇదే పిండిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని మనం పట్టుకున్న పేస్ట్లో వీటన్నిటిని మనం వేసేయాలి. ఇలా వేసేసి ఇప్పుడు సన్నగా క్యారెట్ని గీరుకున్న తురుమునైతే వేసేసుకోవచ్చు. ఇంకా ఇష్టం ఉంటే ఇందులో క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇదంతా మనం పిండిలో కలిసే విధంగా ఒకసారి చేత్తో బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం మంచిగా కలుపుకోవాలి. మనం ప్లెయిన్గా దోశ వేసుకుంటే మురుముర దోశ అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా వేసేస్తే ఊతప్ప అయితే మనకైతే రెడీ. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు, ఇన్స్టాంట్ దోశ అని చెప్పచ్చు. జస్ట్ 5 మినిట్స్లో మనకైతే అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంతో రుబ్బే పని లేకుండా, మిక్సీతో పని లేకుండా త్వరగా అయిపోతుంది. ఇలా ఊతప్పని వేసేసుకొని చుట్టూ ఆయిల్ వేసేసుకొని వెనుక వైపు ముందు వైపు మనం నార్మల్ దోశలాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా మురుముర ఊతప్ప రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పిండి బ్యాటర్ అంతా అయిపోయే వరకు ఒక్కొక్క దోశ మనం నెమ్మదిగా వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల, మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత పల్పీగా, ఎంత బాగొచ్చాయి. చాలా బాగుంది. టేస్ట్ అయితే దీనికి చట్నీ ఏం అవసరం లేకుండా అలాగే తినేయచ్చు, లేదంటే పల్లి చట్నీ, టమాటా చట్నీతో కూడా తినేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.